ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం మరి ఒక నూతన మాసంలోనికి వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 3వ దినమును కొరకై మరి ఈ ఈ యేసు యొక్క ఉపమానాలను ఈ యొక్క మాసంలో ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక ఉపమానం యేసు ప్రభువారు చెప్పినటువంటిది ఆవగింజ, ద మస్టర్డ్ సీడ్ అన్నటువంటి అంశం మీద యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం ప్రియులారా. మరి నేటి లేఖన పఠనం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 13 verses 31 and 32. మరి 31 చదువుకుందామండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఆయన ఎవరండి? యేసు ప్రభువారు. ఉపమానాల రీతిలో ఆయన చెప్తున్నాడు. ఇది ఏంటి ఉపమానం అంటే, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యాన్ని దేనితో కంపేర్ చేస్తున్నాడండి? ఒక ఆవగింజతోటి. ఒక ఆవగింజ తీసుకొని వెళ్ళి ఆ పొలంలో వేశాడంట. 32వ వచనం, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. చిన్న ఆవగింజ, అది విత్తనాలన్నిట్లో కూడా చిన్నదంటండి. మస్టర్డ్ సీడ్ చూసి ఉంటున్నారా? అది ఎంత చిన్నది, మన యొక్క కూరల్లో ఇట్లా వేస్తూ ఉంటాం. మరి అది ఎంతో చిన్నది. కానీ అది పొలంలో విత్తినప్పుడు అది మహావృక్షం అవుతుంది. అది మరి ఆకాశ పక్షులు కూడా ఆకాశ పక్షులు కూడా వచ్చి దాని కొమ్మల యందు నివసించేటటువంటి ఆ యొక్క ఆధిక్యత ప్రియులారా. Another parable put he forth before them, saying, the kingdom of heaven is like a grain of mustard seed, which a man took and sowed in his field, which indeed is the least of all seeds, but when it is grown, it is the greatest among herbs, and becometh a tree, so that the birds of the air come and lodge in the branches thereof. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరలోక రాజ్యాన్ని మరి యేసు ప్రభువారు ఆవగింజతో పోల్చినటువంటి ఉపమానాన్ని మనం అన్వేషించనంటున్నారు. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ జీసస్ పారబుల్ కంపేరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ టు ఎ మస్టర్డ్ సీడ్. మరి దీంట్లో ప్రియులారా, విశ్వాసము, పెరుగుదల మరియు దేవుని రాజ్యం గురించినటువంటి లోతైనటువంటి సత్యాలు ఇందులో ఇమిడి ఉంటున్నాయి ప్రియులారా. ఈ యొక్క మెటాఫర్లో, ఈ యొక్క రూపకంలో మరి ఏంటంటే, రివీల్స్ డీప్ ట్రూత్స్ అబౌట్ ఫెయిత్, గ్రోత్ అండ్ కింగ్డమ్. ఫెయిత్, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇంకా మీరు ఆ కొండలను కూడా పెకిలించవచ్చు అని చెప్పి బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్. ఆ యొక్క చిన్న విశ్వాసం ప్రియులారా, విశ్వాసపు నేత్రాలు కలిగి ఉండటము, ఆ విశ్వాసంతో ప్రియులారా ఈ దినాన సేవకులు ప్రియులారా ఎంతో ఖండాలు దాటి దేశ విదేశాలు వెళ్తున్నారు, అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్తున్నారు. ఇవాంజలిజం, ప్రాఫెటిక్ మినిస్ట్రీ, మరి అనేక రీతులుగా వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లోటి భారంతో, విశ్వాసంతో. కాబట్టి విశ్వాసము, పెరుగుదల ఈ యొక్క ఆవగింజలో మనం చూస్తే అంతకంతకు పెరగటం, మహావృక్షం అవ్వటం. మరి దేవుని యొక్క రాజ్యం కూడా ఆ రీతిగా హంబుల్ బిగినింగ్స్ ప్రియులారా. సరే అండి, ఈరోజు మరి ఇక్కడ యొక్క కాంటెక్స్టువల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినప్పుడు మరి యొక్క మత్తయి 13 అంతా కూడా ప్రియులారా, 13 అధ్యాయం అంతా కూడా చదవండి. అనేక పరలోక రాజ్యాన్ని అనేక ఉపమానాలతో మరి నిండి ఉంటున్నది ప్రియులారా. యేసు ప్రభు లోతైన సత్యాన్ని తెలియజేయటానికి రోజువారి చిత్రాలను ఉపయోగిస్తున్నాడు ప్రియులారా. దట్ ఈస్ హిస్ నేచర్. మరి యేసు ఒక గొప్ప బోధకుడు, మాస్టర్ టీచర్. సింపుల్ గా మనకు ప్రతిదినం మనకు అర్థమయ్యేటటువంటి రీతిగా ప్రియులారా అనేక ఉదాహరణలతోటి, ఇమేజెస్ తోటి, మెటాఫర్స్ తోటి, ఇలస్ట్రేషన్స్ తోటి ప్రభువారు మరి రైట్ పీపుల్ కు రీచ్ అవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. ఆవగింజ దేవుని రాజ్యం చిన్నగా ప్రారంభమై అద్భుతంగా ఎలా పెరుగుతుందో సూచిస్తుంది ప్రియులారా. The mustard seed represents how God's kingdom starts small but grows remarkably ప్రియులారా.
హంబుల్ బిగినింగ్స్. ఏ పరిచర్య తీసుకున్నా మేము యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది 5 సంవత్సరాల క్రితము మరి ప్రారంభించి ఉంటున్నాము. వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ గ్లోబల్గా అన్న కాంట్రాక్ట్స్ చాలా తక్కువ. మేము ఉండేది చైనా దేశంలో ఉంటున్నాము. 2020 సంవత్సరం మే నెలలో ప్రియులారా, అది విశ్వాసంతో స్టార్ట్ చేసి ఉంటున్నాము. ఈనాడు అనేక పరిచర్యలు, గ్లోబల్ మినిస్ట్రీస్, మరి అంతేకాకుండా 80 కంట్రీస్లో ప్రియులారా కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారు అనేక మంది నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లారా. నిన్నటి దినమందు అక్కడ బోర్నియా అన్నటువంటి బ్రూనో అన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక బ్రదర్, తెలుగు బ్రదర్, ఆయన మరి కాంటాక్ట్ చేసి ఉంటున్నాడు. అనేక ప్రాంతాలు, టెలవీవ్ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి బ్రదరు, ఆస్ట్రియాలో ఉన్నటువంటి వారు, మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి గల్ఫ్ రీజన్, మరి ఇది ఆ రీతిగా ప్రియులారా స్ప్రెడ్ అవుతా అంతకంతకు అభివృద్ధి చెందుతుంది, వర్ధిల్లుతుంది, స్ప్రెడ్ అవుతా ఉంది. దట్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ప్రియులారా. మరి దీనిని ఈరోజు ఈ యొక్క అంశాన్ని 3 రకాలుగా స్ట్రక్చర్ ఆఫ్ ద సెర్మన్. ఒకటి ఏంటంటే స్మాల్ బిగినింగ్, చిన్న ప్రారంభము. రెండవది ఊహించని పెరుగుదల, అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్. మరి మూడవది సమగ్ర స్వభావము, ద ఇంక్లూజివ్ నేచర్. వీటిని గురించి నేను ధ్యానించవాలని చెప్పి ఆశిస్తున్నాను ప్రియులారా. మొట్టమొదటిది ద స్మాల్ బిగినింగ్. ప్రియులారా, మనము ఒకేసారి గొంతమ్మ కోరికలు లేకపోతే ఉన్నతమైనటువంటి భారమైనటువంటి ప్రాజెక్ట్స్ కాదు. ఇట్ షుడ్ స్టార్ట్ స్లోలీ, లో బడ్జెట్ తోటి, లేకపోతే చిన్న విశ్వాసంతో ప్రియులారా. ప్రజలు ఏంటంటే ఇంకా చర్చి అంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరగాల, ఇళ్ళ కాళ్ళకు మరి డొనేషన్స్ లేకపోతే అడగటం అవన్నీ మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నటువంటి వారితోటి బైబిల్ స్టడీ. మేము ఇక్కడ హాంకాంగ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో చిన్న బైబిల్ స్టడీ స్టార్ట్ చేసాం. దేవుడు నాకు ఆ యొక్క భారం ఇచ్చి ఉంటున్నాడు. మరి చర్చ్ బేస్డ్ వాళ్ళదనమాట. అది కమ్యూనిటీ బైబిల్ స్టడీ. ఒకళ్ళిద్దరు ఆ రీతిగా స్టార్ట్ అయినాడు. 10-15 మంది కూడా ఆసక్తితో వస్తున్నారు పిల్లారా. కాబట్టి వీళ్ళు అట్లా స్లోగా ప్రారంభం అవుతుంటది. ఆ గింజ పరలోక రాజ్యం యొక్క వినయపూర్వకమైనటువంటి ప్రారంభాలను సూచిస్తుంది ప్రియులారా. ద మస్టర్డ్ సీడ్ సింబలైజెస్ హంబుల్ బిగినింగ్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆ పరలోక రాజ్యం యేసు ప్రభు యొక్క ఆకాంక్ష, ఆ యొక్క ఆశ అంతా కూడా పరలోక రాజ్యం, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ప్రతి ఒక్కరూ కూడా ప్రియులార విశ్వాసంతో ఆ చిన్న చిన్న పనులతోటి పరిచర్యలను స్టార్ట్ చేయాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసంతో, భారంతో ప్రియులారా నేను చెప్తున్నాను, యు స్టార్ట్ సంథింగ్ ఫర్ గాడ్. ఇప్పటి వరకు కూడా ఎటువంటి పని చేయకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా వాట్ డూ యూ వాంట్ మీ టు డూ. నేను ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టాను, ఎలుగెత్తి ప్రార్థించాను. ప్రభువా నా జీవితం ద్వారా వాట్ డూ యూ వాంట్ మీ, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఆన్ దిస్ ఎర్త్. మన యొక్క జీవితాలు ఎంతో మీనింగ్ఫుల్గా ఉండాలని చెప్పి, ఒక గురి గమ్యం కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. యేసు పరిచర్య కొంతమంది శిష్యులతో ప్రారంభమైంది ప్రియులారా. ఆయన ఒక్కొక్కరిని వెళ్ళి శిష్యులను ఐడెంటిఫై చేసి ఫిషర్మెన్ లూక్ ఉంటున్నాడు. మరి చాలా మంది ప్రియులారా శిష్యులతోటి ఆరంభమైనటువంటిది 12 మందితోటి ఏ రీతిగా ప్రపంచం అంతా కూడా ప్రియులారా, ప్రపంచం నలుమూలలకు కూడా ఈ యొక్క మరి పరిచర్య విస్తరించి ఉంటున్నది. యేసు ప్రభు ద్వారా ఒక్కళ్ళ యొక్క విధేయత, ఒక్కళ్ళ యొక్క లోబడేటటువంటి ధనము, ఒక్కళ్ళ యొక్క సంపూర్ణ సమర్పణ, త్యాగము, అది ప్రియులారా ఆ రీతిగా 12 మంది కూడా ఆకట్టుకున్నది. వారు దేశాలు, ఖండాలు, అన్రీచ్డ్ ప్లేసెస్, అన్ని జనులను, యూదులను, గ్రీస్ దేశస్తులు అందరినీ కూడా ఎన్నో రిస్క్స్ తీసుకొని ఉంటున్నారు. చివరిగా పౌలు భక్తుడు వచ్చి ఆ 3 మిషనరీ జర్నీస్ ద్వారా ఎంత ప్రయాసపడి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఇటువంటి హంబుల్ బిగినింగ్స్ యేసు ప్రభు యొక్క జీవితం మాదిరితోటి ఆయన చెప్తున్నాడు ప్రియులారా. ఆవగింజంత విశ్వాసం కావాలా. కాబట్టి మనం తరచుగా చిన్న ప్రారంభాలను తక్కువగా అంచనా వేస్తాం. అయ్యో ఇంత చిన్నదా, ఒకేసారి బిగ్ బడ్జెట్స్కి పోయి పెద్ద ప్రాజెక్ట్స్ రిజిస్టర్ చేయటం, సొసైటీ చైల్డ్ కేర్ లేకపోతే ఇది అది అని చెప్పి తర్వాత సరైనటువంటి సహకారము లేకపోతే ప్రాపర్ ఫైనాన్షియల్ ఇవి లేకపోతే కొన్ని నిందలు లేకపోతే ఛాలెంజెస్ వచ్చినప్పుడు అవి మూసేసుకోవటం జరుగుతుంది. కాదు ప్రియులారా, మనము అంతకంతకు వర్ధిల్లాలని చెప్పి ప్రభు కోరుకుంటాడు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఇప్పుడైనా దేవుని అడగండి, ప్రభువా నాకు బలం దయచేయి, విశ్వాసాన్ని దయచేయి, శక్తిని దయచేయి అన్నప్పుడు ప్రభు వారు మీకు సహాయం చేయని అంటున్నాడు. దయతో చేసేటటువంటి చిన్న ఆ యొక్క చర్యలు, యాక్షన్స్,
గణనీయమైనటువంటి ప్రభావాన్ని, కన్సిస్టెన్సీ అవసరము. ఎంతగా స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ కెన్ లీడ్ టు సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. మదర్ తెరిసా అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా ప్రారంభించారు. ఏ సంస్థను తీసుకున్నా స్పిరుడా ప్రిల్లారా, ఏదైనా సరే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఏదైనా చేయటానికి, స్టార్ట్ ఇట్ రైట్ నౌ. విశ్వాసంతోటి ప్రియులారా, లైక్ మైండెడ్ పీపుల్ తోటి మరి ఒక గ్రూప్‌గా మరి సహకరించేటటువంటి వారు అవసరం మనకు ఒక్కళ్ళం చేసేటటువంటిది కాదు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా, స్మాల్ బిగినింగ్స్. రెండవది ఏంటంటే ఊహించని పెరుగుదల, ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్. ప్రియులారా, ప్రతి దాంట్లో కూడా విశ్వాసంతో మనం చేస్తున్నప్పుడు దాంట్లో ఎంతో ప్రియులారా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆవగింజ పెద్ద చెట్టుగా మారుతుంది ఇక్కడ. రాజ్య విస్తరణ చూపుతుంది. చిన్న చిన్న హంబుల్ బిగినింగ్స్. ఏ పరిచర్య తీసుకున్నా మరి ఎల్‌ఏఎఫ్ దానిది చిన్నగా పరిచర్య, మరి దానియేలు గారితోటి చెన్నై ఎళ్ళాలని దేవుడు చెప్పినప్పుడు అక్కడికెళ్ళి ముగ్గురు నలుగురితోటే మరి అక్కడ రోజు ప్రార్థన చేసుకోవటం, గంట కొట్టటం, ఆ రీతిగా చేసి ఈనాడు మహావృక్షంగా మరి అనేక సంవత్సరాలుగా ఆ పరిచర్య అనేక దేశాలు, ఖండాలు వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అలాగనే భగత్ సింగ్ గారి ఫెలోషిప్, ఇంకా బైబిల్ మిషన్, లేకపోతే ఎన్నెన్నో పరిచర్యలు ప్రియులారా. అవన్నీ గూడా చిన్నగా స్టార్ట్ అయ్యి అన్‌ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్. అనేక దేశాల్లో మిషన్ ఆర్గనైజేషన్స్ ఎన్నైనా చూడండి ప్రియులారా. ఆ! కాబట్టి ఆ రీతిగా దేవుడు సహాయం చేయనంటున్నాడు. కాబట్టి ఆవగింజ పెద్ద చెట్టుగా మరి మారటం, విశ్వాసం యొక్క పరివర్తన శక్తిని ప్రియులారా ఇది చూపిస్తుంది ప్రియులారా. రిఫ్లెక్ట్స్ ద ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ఫెయిత్. ఆ ఫెయిత్‌తో ప్రియులారా మనం ఎంతగా యేసు వైపు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ మనం ఎంతగా చూస్తామో, ఎంతగా ముందుకు పోతుంటామో, మరి దేవుడు మనకు శక్తినివ్వనై ఉంటున్నాడు, బలాన్ని ఇవ్వనై ఉంటున్నాడు, కాన్ఫిడెన్స్ ఇవ్వనై ఉంటున్నాడు. ఆ పనిలో రైట్ టైమ్ టు టేక్ రైట్ డెసిషన్, ఆ డిసర్న్‌మెంట్ ఇవ్వనై ఉంటున్నాడు. జ్ఞానము, బుద్ధి, వివేచన ఇవ్వనై ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రియులారా మన పరిచర్యలో ఎంతో ప్రియులారా పవర్‌ఫుల్, శక్తివంతంగా దేవుడు చేయనంటున్నాడు పిల్లారా. కాబట్టి పెరుగుదల మరియు పరివర్తనను తీసుకురావటానికి దేవుని సామర్థ్యంపై మనము నమ్మకం ఉంచాలి పిల్లారా. ట్రస్ట్ ఇన్ గాడ్స్ ఎబిలిటీ టు బ్రింగ్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవునికే అది సాధ్యం ప్రియులారా. సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, రెడీ టు హెల్ప్ అస్. బలహీనులను బలాభివృద్ధి చేసేటటువంటి దేవుడు ప్రియులారా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అంటున్నారు. ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే, జ్ఞానం లేదని తలస్తుంటే, అయ్యో నా యొక్క శక్తి చాలదని చెప్పి అనుకున్నట్టయితే, దిస్ ఇస్ ద రైట్ టైమ్ డియర్ ఫ్రెండ్స్. లుక్ టు గాడ్. మనకు శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయన సహాయం చేయనంటున్నాడు. మరి మూడవదిగా చివరిగా మరి సమగ్ర స్వభావం, ఇంక్లూజివ్ నేచర్ ప్రియులారా. మరి ఏంటంటే ఆవగింజ చెట్టులో ఆశ్రయం పొందే పక్షులు రాజ్యం యొక్క సమగ్రతను సూచిస్తుంది ప్రియులారా. బర్డ్స్ ఫైండింగ్ refuge in the mustard seed signifies the kingdom's inclusivity. దేవుడు ఎందుకు ప్రియులారా ఈ యొక్క రాజ్య వ్యాప్తి, ఈ యొక్క రాజ్యంలో అందరూ కూడా చేరాలని చెప్పి, ఇంకా ఈ యొక్క రాజ్యంలోనికి రాకుండా ఉన్నటువంటి వారు ఉంటున్నారు పిల్లారా. మనందరం కూడా చేయూతనిస్తే, మనందరం కూడా కలిసి కట్టుగా ఈ యొక్క ప్రయాసలో ముందుకు వెళుతున్నప్పుడు ఆ దేవుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఒక్కరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆ దేవుడి యొక్క రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి పరలోక రాజ్యం అందరికీ తెరిచి ఉంటుంది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఓపెన్ టు ఆల్. అందరూ కూడా యేసు ప్రభువారు అందరికీ ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ప్రియులారా. కాబట్టి మనం అందరిని కూడా ప్రేమించాలి. అదే రీతిగా మనం అందరిని కూడా ఈ యొక్క సత్య సువార్తను చెప్పాలి. గో యీ ఇంటు ద ఆల్ వరల్డ్. సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను చెప్పమని చెప్తున్నాడు. శిష్యులుగా చేయమని చెప్తున్నాడు. ప్రియులారా, మనం ఆ శక్తి పొందినప్పుడు నిజంగా మనము అన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆయన కొరకు సాక్షులుగా ఉంటాము. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా ఈ యొక్క మరి ఉపమానం మనల్ని ఛాలెంజ్ చేస్తుంది, సవాలు విసురుతుంది. మన విశ్వాస ప్రయాణంలో చిన్న ప్రారంభాలను మనం గుర్తిద్దాం ప్రియులారా. లెట్ us recognize స్మాల్ బిగినింగ్స్ ఇన్ అవర్ ఫెయిత్. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, చిన్నదే
మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. అనేక మందికి మేము ఆహ్వానాలు పంపిస్తుంటాం. కానీ అటెండ్ అయ్యేది ఎవరో కొంతమంది, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసినటువంటి వారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా. ప్రతి శనివారం 5 గంటలకు జూమ్ మీటింగ్ జరుగుతది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే రండి, జాయిన్ అవ్వండి. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారి స్తుతి ఆరాధన చేయటము, సాక్ష్యాలు చెప్పటము, దేవుని యొక్క శక్తివంతమైనటువంటి వాక్యం చెప్పటం, దేవుడు ఏ రీతిగా వారిని వాడుకుంటున్నాడో ఆయా ప్రాంతాల్లో, దట్ ఈస్ ద రైట్ ప్లేస్ వేర్ యూ కెన్ నో మన యొక్క తెలుగువారు ప్రియులారా. దేవుడు ప్రేమించి అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి ఉంటున్నాడు, వ్యాపింపజేసి ఉంటున్నాడు. ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి అనేక ఛాలెంజెస్ మధ్య ఏ రీతిగా ఉంటున్నారో, ఏ రీతిగా ఆ దేశాలకు వెళ్ళి కష్ట నష్టాలలో, సుఖ దుఃఖాలలో వారు దేవుని కొరకు ఉండి కుటుంబాలతో సేవ చేస్తున్నారో, మరి మనం కావాలి అంటే దట్ ఈస్ ద ప్లాట్ఫామ్. దేవుడు మాకు ఇచ్చినటువంటి భారము పిల్లారా. దేవుని రాజ్యం యొక్క సమగ్ర స్వభావాన్ని మనము స్వీకరిద్దాం పిల్లలు. లెట్స్ ఎంబ్రేస్ ద ఇంక్లూజివ్ నేచర్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ప్రతి ఒక్కరు కూడా పిల్లారా, ఏదో మన తెగవారు, మన కులం వారు, లేకపోతే ఇది కాదు, కానీ వైడ్ బ్రాడర్ విజన్. అందరు కూడా ప్రియులారా, అందరికి కూడా ఆహ్వానాలు ఇద్దాం ప్రియులారా. దేవుడు మన చిన్న విశ్వాస క్రియలను ఉపయోగించుకోవాలంటానికి, మరి ట్రస్ట్ దట్ గాడ్ కెన్ యూజ్ అవర్ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్. మరి మన విశ్వాస, మరి ఇది ఆవగింజంత విత్తనాలను కూడా నాటడానికి మరి ధైర్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు విత్తబడినటువంటి వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపజేయండి ప్రభువా. తండ్రి ఆవగింజంత విశ్వాసం ప్రభువా, విత్తనాలు ఎంతో స్మాలెస్ట్ సీడ్ ఫాదర్, అంత చిన్న అది ఎంతగా మహావృక్షంగా మారి ఎంతమందికి ఆశ్రయం ఇస్తుంది తండ్రి. తండ్రి సహాయం చేయండి. మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ప్రభు, అయ్యో తండ్రి, తండ్రి ఈ దీన పాపులను ప్రభు, గొప్ప నాయన నార్మల్ పీపుల్ను తండ్రి ఎక్స్ట్రాడినరీ పీపుల్గా చేయటానికి, సాధారణమైనటువంటి వారిని అసాధారణమైనటువంటి వారిగా చేయగలిగిన సమర్థులు ప్రభు, బుద్ధి లేని పామరులను తండ్రి, అయ్యో తండ్రి ఫిషర్మెన్ తండ్రి, తండ్రి చేపలు పట్టేటటువంటి వారిని ఎంత గొప్పగా వాడుకున్నారు ప్రభు. గొప్ప నాయన మీరు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. రైట్ నౌ టచ్ దెమ్ ఫాదర్. గొప్ప ప్రభువా దేవా, ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వెలిగించండి ప్రభువా. గొప్ప నాయన మనోనేత్రాలను తెలవనితండి, ఆ యొక్క విశ్వాసపు నేత్రాలను దయచేయండి. మీకు విధేయులై తండ్రి వారు ఉన్న ప్రదేశంలో ఆ స్వలాభములు, స్వచిత్తములు, ఆ స్వనీతిని విడిచి ప్రభువా మీ కొరకు పరిగెత్తేటటువంటి పాదాలను ఇవ్వండి తండ్రి. ఎంతమంది అస్వస్థ గురాయిలు యేసు నామంలో దర్శించండి ప్రభు. గొప్ప నాయన తల నుంచి అలకారి వరకు కూడా తండ్రి ప్రతి ఒక్క అవయవం తండ్రి, మరి తండ్రి కండరములను, కీళ్లను, నరములను తండ్రి, ఓ గొప్ప దేవా తండ్రి దర్శించి ప్రభు స్వస్థత ఇచ్చేయండి. ఎంతమంది ప్రభు దేవా తండ్రి కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటున్నారు, ఒక గొప్ప నాయన కెరీర్ పాత్రలో తండ్రి మీరు సహాయం చేయండి. రైట్ డైరెక్షన్ ప్రభు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తండ్రి మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. తల్లిదండ్రులు జ్ఞానం దయచేయండి. బిడ్డలకు కూడా తండ్రి సరైన సిద్ధపాటు జ్ఞానమును దయచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన ఇదైన దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఈ లింక్ని ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ రీతిగా ఆవగింజంతా ఆ చిన్నగా ప్రారంభమయ్యేటటువంటిది మహావృక్షంగా మారుతుంది. మరి దేవుని యొక్క పరిచర్యలు, కార్యాలు ఆ రీతిగా ఉంటాయి ప్రియులారా. మీరు కూడా ఈ యొక్క మరి పరిచర్యలో మరి సహకరిస్తూ ఈ రీతిగా మరి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా కింద ఉంటున్నది. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. ఈ యొక్క వాక్యం ద్వారా విని ఆశీర్వదింపబడితే యూ డూ ఇన్ఫార్మ్ అస్ అ లాట్. మీ యొక్క ప్రార్థన అంశాలు ఉంటే తెలియజేయండి. మీకోసము మా యొక్క వైటల్ లివింగ్ గ్రూప్, ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. ఆ ప్రేయర్ వారియర్స్ ఉంటారు, వారు మరి ప్రార్థనలు పెడతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.